హే గాయ్స్, ఏంటి ఎప్పుడూ లేనిది ప్రకృతిని చూపిస్తుంది అని అనేసి అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, మరి వర్షాకాలం కదా. అందరూ దగ్గు, జ్వరం, జలుబు, థ్రోట్ పెయిన్ అన్నిటితో ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇవేవి వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి నేను ఒక రెసిపీని మీ ముందుకు తెచ్చేయబోతున్నాను. ఇదేంటంటే పసుపు పులుసు. ఇది మనం అప్పడంతో వేడి వేడి అన్నంతో తింటే అబ్బా, ఆ వర్షాకాలంలో మనకి ఏది ఎఫెక్ట్ అవ్వదండి. సో రండి, మనం మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 5 to 7 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అదే నూనెలో ధనియాలు ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, ఇది కూడా దోరగా వేయించుకోండి. అదే మిక్సీ జార్లో ఇది కూడా వేసుకోండి. నెక్స్ట్ అదే నూనెలో అల్లం, వెల్లుల్లి, పసుపు, 2 రెమ్మల కరివేపాకు. పసుపు మనం పౌడర్ వేసుకోకూడదండి, ఖచ్చితంగా పచ్చి పసుపే వేసుకోవాలి. మనకి మార్కెట్లో ఇది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. పచ్చి పసుపు అని అనేసి అడిగితే మనకి అది అల్లంలాగే ఉంటుంది. సో అది మనం పై తొక్క చెక్కేసి అది కట్ చేసుకొని వేసేసుకొని ఇలా జస్ట్ 2 minutes కలుపుకొని సేమ్ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు వేయించుకొని సేమ్ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు చింతపండు 1/2 hour నానపెట్టుకొని ఈ పల్ప్ అందులో వేసేసుకోండి. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి, ఒక రెమ్మ కరివేపాకు అండ్ ఎండుమిర్చి 2 వేసుకొని ఒక్కసారిగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ ఆయిల్ అంతా ఈ మిక్సర్కి పట్టుకునేలాగా కలుపుకోండి. ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు తీసి చూడండి. ఇందులో నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకుంటే చూడండి, వేడి వేడి పసుపు పులుసు రెడీ. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో పెట్టండి. డూ సబ్స్క్రైబ్.